మా పిల్లవాడు ఎప్పటి నుంచి నడుస్తాడు, మా పిల్లలకి టీత్ ఎప్పటి నుంచి వస్తాయి, ఎప్పటి నుంచి మాట్లాడతారు, మా పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు, రోజుకి ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి. సో ఈ క్వశ్చన్స్ అయితే గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసిన క్వశ్చన్స్ పేరెంట్స్. సో ఒక్కొక్క క్వశ్చన్ ఇప్పుడు ఈ వీడియోలో డౌట్ క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, పిల్లలు ఎప్పటి నుంచి నడుస్తారు. సో యూజువల్గా పిల్లలు 12 నుంచి 15 నెలల లోపు నడుస్తారు. సో కొంతమంది పిల్లలు అయితే 9 నెలలకే నడుస్తారు, కొంతమంది పిల్లలు 18 మంత్స్ వరకు నడుస్తారు. సో ఎవరైనా పిల్లలు 18 మంత్స్ వరకైనా నడవట్లేదంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటిది, పిల్లలకి టీత్ ఎప్పుడు వస్తాయన్నమాట. సో పళ్ళు ఎప్పటి నుంచి వస్తాయి. సో యూజువల్గా వీళ్ళకి 6 నెలల నుంచి 10 నెలల లోపు టీత్ వస్తాయన్నమాట. ఫస్ట్ కింద లోవర్ ఇన్సిజర్స్ వస్తాయి, దాని తర్వాత పైన అప్పర్ ఇన్సిజర్స్ వస్తాయన్నమాట, సెంట్రల్ ఇన్సిజర్స్. సో కొంతమంది పిల్లలకి 4 మంత్స్కే వస్తాయి, కొంతమందికి 12 నెలల నుంచి 14 నెలల వరకు రావచ్చు. సో 14 మంత్స్ అయినా పిల్లలకి టీత్ రాలేదంటే కారణాలు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ D3 డెఫిషియన్సీ, లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే జెనెటిక్గా ప్రాబ్లం ఉండొచ్చు. సో 14 మంత్స్ అయినా టీత్ రాలే అంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని చూపించుకోవాలి. థర్డ్ క్వశ్చన్ ఏంటిది, పిల్లలు ఎప్పటి నుంచి మాట్లాడతారు. సో పిల్లలు యూజువల్గా 1 ఇయర్కి మీనింగ్ఫుల్ 1 or 2 మీనింగ్ఫుల్ మాట్లాడతారు, అమ్మ నాన్న అనడము. సో 18 మంత్స్కి అయితే 10 to 12 వర్డ్స్ మాట్లాడతారు, అంటే బాలు, పాలు, కార్, టీవీ, ఇలాంటి 10 to 20 వర్డ్స్ మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడతారు అనమాట. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, పిల్లలు ఎందుకు ఏడుస్తారు. సో యూజువల్గా పిల్లలు ఎందుకు ఏడుస్తారు అంటే ఒకటి ఆకలి, నిద్ర, ఇంకోటి యూరిన్కి వెళ్ళినా మోషన్కి వెళ్ళినా ఏడుస్తారు, ఇంకోటి కొలిక్ పెయిన్, సో కడుపులో నొప్పి ఉన్నా ఏడుస్తారు. సో ఎవరైనా పిల్లలు అర్ధ గంట కంటే ఎక్కువ కంటిన్యూస్గా ఏడుస్తున్నారు, ఏం చేసినా అవ్వట్లేదంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకోవాలి. సో వార్నింగ్ సైన్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిది, పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే రోజుకి 8 నుంచి 12 సార్లు ఇవ్వాలి. సో 2 to 3 అవర్స్కి ఒకసారి పాలు ఇవ్వాలి. డిమాండ్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ క్వశ్చన్ అయితే ఎక్కువసార్లు కామెంట్ చేస్తారో ఆ క్వశ్చన్ని నెక్స్ట్ వీడియోలో డౌట్ క్లియర్ చేస్తాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.